అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక నర్స్ నిమిషా ప్రియని యోమన్లో మరణశిక్ష ఖరారు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇందుకు ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి నర్స్ యోమన్కి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ మరణశిక్ష విధించడం గల కారణం ఏంటి? ఇప్పుడే కాదు, సుమారుగా 2017 నుంచి కూడా ఇప్పటికీ 7 సంవత్సరాలు కావస్తోంది. ఇంకా కూడా జైల్లోనే మగ్గిపోతోంది. ఇప్పటికే ఒక 2 నెలల క్రితం ఆవిడకి మరణశిక్ష ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే మరణశిక్ష కూడా విధించబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా భారత విదేశాంగ మంత్రి, భారత విదేశాంగకు సంబంధించిన ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయిని కాపాడేందుకు, ఆమెను తిరిగి సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చేందుకు. ఏం జరిగిందంటే కనుక 2008 నిమిషా ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి అప్పుడు 2008లో నర్సింగ్ పూర్తి చేసి కేరళ నుంచి యోమన్ దేశానికి అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా చక్కగా ఉద్యోగం చేస్తోంది. అక్కడ చాలా మంచిగా లైఫ్ లీడ్ చేస్తోంది. అన్ని రకాలుగా అక్కడ సెటిల్మెంట్ కూడా ప్రారంభం చేసుకుంది. అంటే అక్కడే ఉండాలి కానీ నిశ్చయించుకుంది. 2011లో తిరిగి ఇండియాకి, కేరళకి వచ్చి థామస్ అనే ఒక వ్యక్తిని వివాహం ఆడింది. థామస్తో సహా 2011 వివాహమైన తర్వాత తిరిగి మళ్ళీ యోమన్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే 2008 నుంచి 3 ఏళ్ల పాటుగా అక్కడే ఉద్యోగం చేయడం, తిరిగి ఇండియాకి వచ్చి వివాహం చేసుకోవడం, ఇట్లా చాలా మంచిగా లైఫ్ కొనసాగుతున్న నేపథ్యంలో థామస్తో కలిసి ఒక ఆలోచనకు వచ్చింది నిమిషా ప్రియ. అక్కడే ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకొని, తన నర్సుగా ఆల్రెడీ ఉంది కాబట్టి క్లినిక్ ఏర్పాటు చేసుకొని అక్కడే కనుక బిజినెస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనకు వచ్చింది నిమిషా ప్రియ. ఇంతలోనే నిమిషా ప్రియకు సంబంధించి ఒక యోమన్ రూల్స్ తెలిసాయి ఆవిడకి. ఇక్కడ యోమన్లో కనుక మనం అటువంటి బిజినెస్ చేయాలనుకుంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దేశం ఒప్పుకోదు, రూల్స్ ఒప్పుకోవు. దీంతో ఏమైపోయింది, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తే బిజినెస్లో కనుక పార్ట్నర్గా ఉన్నా, లేకుంటే ఆయన పైన రైట్స్ కనుక ఉన్నా కూడా అక్కడ బిజినెస్ చేయడానికి ఒక వెసులుబాటు, ఒక రూల్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఒక మెహదీ అనేటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బిజినెస్ రూపంగా మారింది. 2011 తర్వాత వివాహం చేసుకున్న తర్వాత థామస్తో కలిసినటువంటి నిమిషా ప్రియ ఆ మెహదీతో కలిసి ఒక బిజినెస్కి ప్రారంభించేసింది. బిజినెస్కి అక్కడ స్టార్ట్ చేసింది. ఏంటి ఆ బిజినెస్ అంటే కనుక ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పటికే నర్సుగా ఉంది కాబట్టి కొంత ఆ డిపార్ట్మెంట్ మీద, లేకపోతే ఆ ఆరోగ్యరీత్యా అనారోగ్యం వచ్చినటువంటి వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. కాబట్టి ఫార్మసీతో పాటుగా క్లినిక్ ఏర్పాటు చేసుకుంటుంది. ఎలా ఉంటుందన్న ఒక ఆలోచనతో మెహదీతో కలిసి ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. మంచిగా బిజినెస్ సాగుతోంది, అంతా బాగానే ఉంది. 2000 సుమారుగా 15-16 వరకు కూడా అంతా బాగానే ఉంది. 4 ఏళ్ల పాటుగా మంచిగా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. కొంత వాళ్ళు లైఫ్ లీడ్ కూడా మంచిగా చేస్తున్నారు. ఆ తర్వాత తనకి ఒక కూతురు పుట్టింది. కూతురికి సంబంధించి ఒక వేడుక కోసం తిరిగి కేరళకి రావాల్సి వచ్చింది నిమిషా ప్రియ. తన భర్త థామస్తో కలిసి ఆ కూతురుని తీసుకొని కేరళకు వచ్చి కేరళలో ఆ వేడుకని, అంటే సంథింగ్ వాళ్ళ కూతురుకు సంబంధించేదో కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమం ముగించేసుకొని తిరిగి భర్త అంటే థామస్తో పాటుగా తన కూతురు కేరళలో ఉండిపోయారు. కానీ నిమిషా ప్రియ మాత్రం తిరిగి యోమన్కి వెళ్ళిపోయింది. అయితే అప్పుడే స్టార్ట్ అయింది అసలు చిక్కులో పడడం. యోమన్కి వెళ్ళిన తర్వాత నిమిషా ప్రియ ఎవరితో అయితే బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉందో ఆ మెహదీ అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏకంగా నిమిషా ప్రియని తన భార్య అన్నట్టుగా అన్ని రకాలుగా చిత్రీకరించేశాడు. సో నిమిషా ప్రియ నా భార్య అన్నట్టుగా చిత్రీకరించడమే కాకుండా అన్ని రకాల పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు అన్ని కూడా తన భార్య అన్నట్టుగానే రాసుకున్నాడు. చూడొచ్చు, మనకు కనబడుతున్నటువంటి స్క్రీన్లో కనిపించేటువంటి ఈమె నిమిషా ప్రియ. సో పక్కన ఇటువైపుగా కనిపించే వ్యక్తే మెహదీ. సో ఆయనే నిమిషా ప్రియతో పాటుగా బిజినెస్ పార్ట్నర్గా ఉండి ఆ క్లినిక్లో వ్యవహరించిన వ్యక్తి. సో ప్రజెంట్ ఈ మెహదీ అనే వ్యక్తి ఏం చేశారంటే నిమిషా ప్రియ తన భార్య అన్నట్టుగా అన్ని రకాల ఆధారాలు సృష్టించేశాడు. ఏకంగా నిమిషా ప్రియ తిరిగి కేరళకు రాకుండా అన్ని రకాల డాక్యుమెంట్స్ని, పాస్పోర్ట్స్ని అన్నింటి కూడా తన దగ్గర పెట్టేసుకున్నాడు. సో దీంతో పాటుగా కొన్ని రోజుల నుంచి ఈ యొక్క వ్యవహారం సాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్లు, వీసాలు ఇవ్వమంటే ఆ వ్యక్తి ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు, ఒక రకంగా టార్చర్ చేస్తున్నాడు, డబ్బులకు డిమాండ్ చేస్తున్నాడు. సో ఏం చేయాలో తోచలేదు. దీంతో నిమిషా ప్రియ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసింది. పోలీసు వాళ్ళు కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేరు ఆ దేశంలో. దీంతో ఏం చేయాలో తోచక తిరిగి ఎట్లాగైనా కూడా కేరళ వెళ్లాల్సిందే. తన భర్త కూతురు దగ్గరికి వెళ్లాల్సింది. తనకు ఒక తల్లి కూడా ఉంది. తను చాలా ఓల్డేజ్కి వచ్చేసి తనను కలవాల్సిందని ఒక లక్ష్యంతో నిమిషా ప్రియ ఆ వ్యక్తి మెహదీ అనే వ్యక్తికి, ఇక్కడ కనిపించినటువంటి స్క్రీన్లో ఇందాక చూపించాను కదా, ఆ వ్యక్తికి ఒక మత్తు మందు ఇచ్చేసింది. సో కొంత ఆయనతో పాటుగా ఉంటూనే మత్తు మందు ఇచ్చేసి ఆ మత్తు మందు ఆయన మత్తులకు వెళ్ళిపోగానే అక్కడి నుంచి పాస్పోర్ట్ అవన్నీ స్వాధీనం చేసుకొని వెళ్ళిపోయింది, ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడే జరిగింది తప్పు. ఆ మత్తు మందు ఇచ్చే క్రమంలో డోస్ ఎక్కువ అవ్వడంతో మెహదీ కాస్త చనిపోయాడు, మరణించేశాడు. ఇది ఒక రకంగా ఇట్స్ డెఫినెట్గా క్రైమ్. అంటే
తన ప్రయత్నం ఏంటి, అక్కడి నుంచి బయటపడాలనేది తన ప్రధాన ప్రయత్నం. ఇక్కడ ఉన్నటువంటి మెహదీకి ఏదైతే ఉన్నాడో ఆయనకి బయటపడాలంటే పాస్పోర్ట్లు కానీ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. దీంతో ఆ నిమిషప్రియ ఏం చేసింది, మెహదీకి మత్తు ఇచ్చి అక్కడి నుంచి పాస్పోర్ట్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ప్రయత్నం చేసింది. కానీ మెహదీ ఎక్కువ డోస్ మత్తు పదార్థం, ఆ మత్తు ఎక్కువడంతో ఆయన మరణించేశాడు. దీంతో నిమిషప్రియ అక్కడి నుంచి బయలుదేరేటువంటి క్రమంలో యుఎస్ వెళ్తుంటే మధ్యలోనే బార్డర్ దగ్గర నిమిషప్రియని పోలీసులు అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇక 2017లో యోమన్ జైల్లోనే నిమిషప్రియ అక్కడే ఉంటుంది. జైలు శిక్ష ఖరారైంది. 7 ఏళ్లుగా ఆవిడ జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే ఉంటున్నారు. అయితే అక్కడికి సంబంధించి ప్రస్తుతం ఏంటి టాపిక్ ఇంత సెన్సేషన్ గా మారడం ఏంటంటే మన భారత విదేశాంగ శాఖ అందులో ఇన్వాల్వ్ అవడమే ప్రధానమైనటువంటి ఒక సెన్సేషన్ గా మారింది. ఏంటి అనంటే 2017 నుంచి యోమన్లో జైల్లో ఉన్నటువంటి నిమిషప్రియకి ఇటీవల కాలంలో 2 నెలల క్రితం మరణశిక్ష కూడా విధించారు. తనని ఉరిశిక్ష విధించిన పరిస్థితి కనిపించింది. సో ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో తనని బయటకు తీసుకొచ్చేందుకు అటు కుటుంబీకులతో పాటుగా అన్ని పాసిబుల్ వేస్ని వెతుకుతూ తన కుటుంబంతో సహా ఇటు విదేశాంగ మంత్రిత్వకు సంబంధించినటువంటి ఆ శాఖ కూడా అధికారులు కూడా ప్రతినిధులు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే యోమనుకున్నటువంటి ఒక రూల్స్లో ఏంటంటే ఎవరైనా కనుక అక్కడ చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఒప్పించి మెప్పించి వారికి తగ్గట్టుగా సహాయం చేస్తామని వాళ్ళు కనుక అంగీకరిస్తే, అంటే ఆ కుటుంబం కనుక అంగీకరిస్తే డెఫినెట్గా ఆ శిక్ష నుంచి బయటపడే అవకాశం ఉందట. దీంతో ఇక్కడ నిమిషప్రియ కుటుంబీకులు ఏం చేశారు, సుమారుగా $40,000 అంటే సుమారుగా 32 లక్షల నుంచి 33 లక్షల రూపాయలు. సో ఇవన్నీ కూడా ఇవ్వడానికి నిమిషప్రియ అంగీకరించింది, మెహదీ కుటుంబం కూడా అంగీకరించింది. దీంతో మొత్తం మీద డబ్బులు సమకూర్చుకున్నటువంటి నిమిషప్రియ దానికి సంబంధించి మరి మంతనాలు జరపాలి. సో డబ్బులు వాళ్ళు యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, డబ్బులు ఇవ్వడానికి నిమిషప్రియ సిద్ధంగా ఉంది. ఇద్దరి మధ్యలో ఆ మంతనాలు జరిపేందుకు ఒక అడ్వకేట్ కావాలి. సో విదేశాంగ మంత్రికి సంబంధించినటువంటి విదేశాంగ ప్రతినిధులు ఒక అడ్వకేట్ని అలర్ట్ చేశారు, అమీర్ అలీ అనే ఒక అడ్వకేట్ని. సో అడ్వకేట్ ఏం చేశారంటే, ఆ న్యాయవాది ఏం చేశారంటే, నేను ఈ కేసు డీల్ చేయాలి, వాళ్ళతో మంతనాలు జరిపించాలంటే నాకు కూడా $20,000 కావాలి, అంటే $40,000 వాళ్ళకి ఇస్తున్నావు కదా, 50% $20,000 నాకు కావాలని చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం ఎవరు చెప్పారు, నిమిషప్రియ తల్లి బహిరంగంగానే వ్యక్తపరుస్తోంది. ఎస్, ఇది జరిగింది, దీని కారణంగా నేను అక్కడికే మెహదీ కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల డబ్బులు సమకూర్చుకున్నాం. కానీ అడ్వకేట్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వారిని అలర్ట్ చేశారో ఆయన కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే విదేశాంగ ప్రతినిధులు మరోసారి స్పందించారు. ఒకసారి వారు ఏం స్పందించారు, వాళ్ళు అఫీషియల్ గా ఏం అనౌన్స్ చేశారని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి అఫీషియల్ గా PCR, ఎస్ ఇక్కడ చూడండి, official spokesperson's response to media queries regarding the case of Nimishapriya. Official spokesperson respond అయ్యారు. వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు కనుక, in response to media queries regarding the case of Nimishapriya, the official spokesperson Sri Randir Jaiswal అని పెట్టి అఫీషియల్ స్పోక్స్పర్సన్ దేనికి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి. సో ఆయన ఏం చెప్తున్నాడు, వీఆర్ అవేర్ ఆఫ్ ద సెంటెన్సింగ్. నిమిషప్రియకి ఆమెకి మరణశిక్ష విధించినట్టుగా ఉరిశిక్ష విధించినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. మేము అన్ని దారులను వెతుకుతున్నాం, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ రిలవెంట్ ఆప్షన్స్. అన్ని దారులను వెతుకుతున్నామా ఆమెను కాపాడేందుకు, అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దీన్ని బట్టి చూస్తుంటే విదేశాంగ మంత్రి కానీ విదేశాంగ ప్రతినిధులు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నమే చేస్తున్నారు. కానీ నిమిషప్రియకి కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లోనే, సుమారు కొన్ని నెల రోజుల సమయంలోనే మరణశిక్ష అంటే ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది, శిక్షను అమలు చేసే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో అటువంటి రూల్స్కి సంబంధించి ఆ కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అడ్వకేట్ కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ సమస్యపోయే అవకాశాలు ఉన్నాయా, ఈ సమస్యలు కొలికి వచ్చే అవకాశాలు, నిమిషప్రియని సేఫ్గా విదేశాంగ శాఖ తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందా, యోమన్ ప్రభుత్వాన్ని ఒప్పించి జరిగినటువంటి విషయాన్ని కన్వే చేసి తిరిగి తనని సేఫ్గా ఇండియాకి కేరళకి తీసుకొచ్చే అవకాశం ఉందా మా ఇంటి అంటే మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు అయినటువంటి ఇవి అప్డేట్స్. ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తోంది, కానీ నిమిషప్రియకు సంబంధించినటువంటి ఘటనలో అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి వారి కుటుంబానికి, ఎవరైతే మెహదీ కుటుంబం ఉందో మెహదీ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహార్థం చేస్తామని చెప్పి ఈ డబ్బులు అయితే నిమిషప్రియ ఇవ్వడానికి అంగీకరించిందో ఆ డబ్బులు ఇప్పించి అక్కడి నుంచి సేఫ్గా తీసుకొస్తారా, లేదంటే శిక్ష అమలయ్యే అవకాశం ఉందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఇది నిమిషప్రియకు సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్. సో ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠగా ఉంది.
సో మనం కూడా ఒక రకంగా విష్ చేద్దాం. డెఫినెట్గా తను ఇబ్బంది ఎదుర్కొని ఇటువంటి సంఘటనకు పాల్పడింది కాబట్టి ఆమె సేఫ్గా తిరిగి రావాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తనకు పూర్తి సహకారం అందించాలి. ముఖ్యంగా ఎవరైతే అడ్వకేట్ అమీర్ అలీ ఉన్నారో ఆయన డిమాండ్ చేసేటువంటి పద్ధతి, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను కానీ నా డిమాండ్స్ ఇవ్వమంటూ చెప్తున్నారో ఆయన అక్కడి నుంచి వెనక్కి తగ్గి, ఒకవేళ కనుక ఆయన ఆ సందర్భంగా ఆయన ప్రయత్నం చేయకపోతే ఇంకెవరైనా కూడా కేంద్ర ప్రభుత్వం పాసిబిలిటీస్ అన్నిటిని కూడా వెతికి ఆవిడని సేఫ్గా తిరిగి తీసుకురావాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.